డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సైకాన్ స్ట్రక్చర్. సైకాన్ యొక్క నిర్మాణం గురించి మీకు వెంకటేష్ లెక్చరర్ ఇన్ జువాలజీ జీడీసీ కావాల్సి నుంచి ఈ టాపిక్ మీద డిస్కస్ చేయదలుచుకున్నాను. సైకాన్ మనం ఈ జీవి యొక్క క్లాసిఫికేషన్, వర్గీకరణ, జంతుశాస్త్రం యొక్క దాని యొక్క స్థానాన్ని మనం చూసినట్లయితే సైకాన్ ఫైలం వర్గము పొరిపెరా, విభాగం క్లాస్ కాల్కేరియా, క్రమం ఆర్డర్ తీసుకున్నట్లయితే హెట్రోసిలా, స్పెసిస్ స్కైఫో. ఓకే, సైకాన్ను లేదా జనరల్గా స్కైఫా అని పిలవడం జరుగుతుంది. ఇది టైపికల్ స్మాల్ కాలనీల్ చెందిన జీవి. అంటే ఇది వరల్డ్ వైడ్గా ఉన్న జీవి. దీన్ని సాధారణంగా స్కైఫా అని పిలుస్తాము. సైకాన్ను ఆల్సో కాల్డ్ స్కైఫా అని పిలుస్తాము. స్కైఫా అంటే ఇది కప్ లాంటి బాడీ ఉండడం వల్ల స్కైఫాగా ఇంతకుముందు పిలవడం జరుగుతుంది. ఈ డీలాబెన్ ఫెల్ప్ అనే శాస్త్రవేత్త ఆ సైకాన్ను తర్వాత స్కైఫాగా మార్చడం చెప్పడం జరిగింది. ఓకే, మరి సైకాన్ ఈజ్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ మెరైన్ స్పాంజ్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్రపు జీవి. ఇట్ ఈస్ సెడెంటరీ యానిమల్స్. ఇది స్థానబద్ధ జీవనాన్ని గడిపే జీవి. ఇది స్థానబద్ధ జీవనం గడుపుతూ నీటి యొక్క అడుగు భాగంలో రాళ్ళకు కానీ, షెల్ కర్పరాలకు కానీ, ఇలాంటి వాటర్లో, డీప్ షాలో సీ వాటర్లో, అంటే నీటి తక్కువ ఉన్న ప్రాంతంలో ఇది ఆ రాళ్లకు అలాగే కర్పరాల భాగాలకు అంటిపెట్టుకొని స్థానబద్ధ జీవనం గడిపే జీవి మనం స్కైఫా లేదా సైకాన్గా పిలుస్తాము. ఓకే, దీని యొక్క చూసినట్లయితే ఇక్కడ మనం పిక్చర్ని చూసినట్లయితే గమనించినట్లయితే ఇది ఎలా ఉంటుంది, కప్పు మాదిరిగా గోచరిస్తుంది కాబట్టి దీన్ని స్కైఫాగా పిలవడం జరిగింది. నెక్స్ట్, మరి దీని యొక్క ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ మనం పరిశీలన చేసినట్లయితే సైజ్ అండ్ షేప్ ఆఫ్ సైకాన్. ఇది సాధారణంగా కూజా షేప్ ఆకారంలో ఉంటుంది, వేస్ ఆకారంలో ఉంటుంది. సుమారు 2.5 సెంటీమీటర్ల నుండి 7 సెంటీమీటర్ల పొడవుతో ఉంటుంది. ఓకే, ద కాలనీ కాంటైన్స్ గ్రూప్ ఆఫ్ సిలిండర్స్ విచ్ ఆర్ బ్రాంచ్డ్. ఇది సమూహముతో కూడుకున్న అనేక బ్రాంచెస్ కలిగి ఉన్న జీవి. ఇది సుమారుగా 3 నుంచి 8 సెంటీమీటర్ల పొడుగు పెరుగుతాయి బ్రాంచెస్, ఈ శాఖలు. ఓకే, మరి దీని యొక్క కలర్స్ తీసుకున్నట్లయితే ఈ జీవి వివిధ రంగుల్లో, ముఖ్యంగా బాడీ షోస్ మెనీ కలర్స్ ఫ్రమ్ గ్రే టు బ్రౌన్ షేడ్స్. బూడిద లేదా గోధుమ వర్ణంలో గోచరిస్తూ ఉంటాయి. స్పంజిక యొక్క శరీరము చర్మీయ త్వచంచే కప్పబడి ఉంటుంది. డెర్మల్ లేయర్సే కప్పబడి ఉంటుంది. కొద్దిగా సాగే గుణం కలిగి ఉంటుంది. స్థితిస్థాపక శక్తిని కలిగి ఉంటుంది. ఎలాస్టిక్ స్థితిని కలిగి ఉంటుంది. స్పంజిక శరీరం యొక్క ఉపరితలంలో అనేక మైన్యూట్ ఓవెల్స్, సన్నని రంధ్రాలు ఉంటాయి. వీటిని మనం ఏమంటామంటే కుళ్ళెముక్కలు లేదా అస్టియాలు అని పిలుస్తాము. ఓకే, మరి ఈ రంధ్రాలు శరీరం మధ్యలో గల స్పంజికా కుహరము లేదా జఠర కుహరంలోకి
దీన్నే మనం స్పాంజోసిల్ అంటాము. ఈ స్పాంజోసిల్లోకి ఈ ఆస్టియాలు తెరుచుకొని ఉంటాయి. ఓకే, మరి ఈ స్పంజిక చూసినట్లయితే ఇంటర్నల్ స్ట్రక్చర్ మనం పరిశీలనైతే అనేక కణాలచే ఏర్పడి ఉన్న ఇదొక జీవి కాబట్టి బహుకణ జీవులుగా సైకాన్ జీవులను పిలుస్తాము. సైకాన్ ఈజ్ ఏ డిప్లోబ్లాస్టిక్ ఎనిమల్. ఇది ద్విస్తరిత జీవులు అంటే డిప్లోబ్లాస్టిక్ అంటే 2 పొరలను కలిగి ఉన్న జీవులు. ద బాడీ వాల్ ఈజ్ మేడ్ బై 2 లేయర్స్. ఈ బాడీ 2 పొరలచే ఏర్పడుతుంది. 1 డెర్మల్ లేయర్, సెకండ్ 1 గ్యాస్ట్రల్ లేయర్ అని పిలుస్తాము ఈ 2 లేయర్స్. ఓకే, ఈ 2 లేయర్స్ డెర్మల్ లేయర్స్ అండ్ గ్యాస్ట్రల్ లేయర్ బిట్వీన్ దెమ్ మిసెంకైమ ఈజ్ ప్రజెంట్గా ఉంటుంది. మిసెంకైమ అనే పదార్థము ఆ 2 లేయర్ల మధ్యలో ఉంటుంది. ఓకే, డెర్మల్ లేయర్ తీసుకున్నట్లయితే డెర్మల్ లేయర్ దిస్ లేయర్ కంటైన్ పినాకోసైడ్ అండ్ పోరోసైడ్స్. ఈ డెర్మల్ లేయర్లో చర్మీయ త్వచంలో పినాకోసైడ్స్ మరియు పోరోసైడ్స్ అనే సెల్స్ కణాలను కలిగి ఉంటాయి. ఓకే, మరి పినాకోసైడ్స్ యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే ఇక్కడ దీస్ ఆర్ సింపుల్ ఫ్లాట్. ఇది సరళమైన బల్లపరపు కలిగి ఉన్న కణము. ఓకే, పల్చగా ఉంటుంది, బల్లపరపుగా ఉంటుంది, ఎక్కువ స్థితిస్థాపక శక్తిని కలిగి ఉంటుంది, హైలీ స్థితిస్థాపక శక్తిని కలిగి ఉంటుంది. పెద్ద భుజాలు గల పులుసులు వంటి సెల్స్ ఉంటాయి. ఇవి ఒకే పెద్ద కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. బిగ్ న్యూక్లియస్ని కలిగి ఉంటుంది. కణాల చివరలు పక్కన గల కణాలతో కలిసి ఉండడానికి ఆ పొడవాటి శాఖలుగా ఉంటాయి. ఓకే, దీనివలన ఇవి స్పంజిక ఉపరితలాన్ని తగ్గించడానికి మరియు పెంచడానికి తోడ్పడతాయి. ఈ పినాకోసైడ్స్ చూసినట్లయితే బాహ్యత్వచము డెర్మల్ లేయర్ నుంచి ఏర్పరుస్తాయి. ఓకే, నెక్స్ట్ పోరోసైడ్స్ కణాలు. పోరోసైడ్స్ వీటిని మనం జనరల్గా రంధ్ర కణాలు అని పిలుస్తాము. ఇవి మాడిఫైడ్ బై ద పినాకోసైడ్స్. పోరోసైడ్లు మార్పు చెందిన పినాకోసైడ్ కణాలుగా పేర్కొంటాము. ఇవి పరిమాణంలో పెద్దగా ఉంటాయి. ఇవి సంకోచ శక్తిని కలిగి ఉంటాయి. ఈ కణాలు అంతర్వాహక కుళ్లను కిరణ కుళ్లలచే మధ్యంతర కుళ్లలైన ప్రోసోఫైల్స్ ద్వారా కలపబడతాయి. ఇలా ఈ పోరోసైడ్స్ అనేవి ఉంటాయి. ఇవి డెర్మల్ లేయర్ అయిన త్వచంలో ఈ పోరోసైడ్స్ అనే కణాలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ గ్యాస్ట్రల్ లేయర్ తీసుకుంటే గ్యాస్ట్రల్ లేయర్ దీన్నే అంతత్వచం అని, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎండోడర్మ్ ఆర్ కొయనోడర్మ్. ఓకే, ఈ అంతత్వచం లేదా కొయనోడర్మ్ అని ఈ గ్యాస్ట్రల్ లేయర్ని పిలుస్తాము. మరి ఈ గ్యాస్ట్రల్ లేయర్ అంటే జఠర ఉపకళ కలిగి ఉంటుంది. ఓకే, మరి దీస్ ఆర్ రౌండ్ సెల్స్. ఇవి అంటే ఈ గ్యాస్ట్రల్ లేయరు ముఖ్యంగా కొయానోసైట్స్ కణాలచే ఏర్పడి ఉంటాయి. కాబట్టి వాటి గురించి మనం ఇక్కడ కొయానోసైట్స్ కణాల గురించి తెలుసుకుందాము. ఓకే, మరి ఈ కొయానోసైట్స్ తీసుకున్నట్లయితే రౌండ్ సెల్స్ గుండ్రని కణాలు. దే షో బిగ్ న్యూక్లియస్. ఒక పెద్ద కేంద్రకం కనబడుతుంది. ఈ కణంలో ఒక పొడవాటి ఫ్లాజెల్లం కషాభము కలిగి ఉంటుంది.
ఓకే. అలాగే ఈ ప్లాజెల్లం చుట్టూ ప్రోటోప్లాస్మిక్ కాలర్ అనే భాగము కలిగి ఉంటుంది. ఇది ఒక యాక్షన్గా పనిచేస్తుంది. అంటే ప్లాజెల్లంగా పనిచేయడంలో ఈ కాలర్ సెల్స్ అనేవి తోడ్పడుతూ ఉంటాయి. మరి ఈ కొయానోసైట్స్ కణాలు చూసినట్లయితే వీటిని మనం ఫ్లాజెల్లల్ సెల్స్ అని పిలుస్తాము. ఇవి ఎలా అంటే అండాకృతి ఆర్ గుండ్రగా రౌండ్ షేప్ను కలిగి ఉంటాయి. మధ్య శ్లేష్మ స్తరంపై వదులుగా అమరి ఉంటాయి. ఇవి కిరణ కుళ్యలను ఆవరించి ఈ కొయానోసైట్స్ కణాలు కలిగి ఉంటాయి. ఓకే. మరి ఈ కిరణ కుళ్యలను రేడియల్ కెనాల్ను ఆవరించి ఈ కొయానోసైట్స్ ఉండడం వల్ల వాటి యొక్క కషాభ కదలికలు ఈ నీటిని తరలించడానికి తోడ్పడతాయి. ఈ కణాలు ముఖ్యంగా ఎండోడర్మ్ నుంచి అంతత్వచం నుంచి అభివృద్ధి చెందుతాయి, ఏర్పడడం జరిగింది. మరి కొయానోసైట్స్ కణాన్ని యొక్క మనం పరిశీలన చూసినట్లుగా దాదాపుగా అన్ని కణంగాలు ఉంటాయని, అంటే ఒక కణంలో ఎన్నైతే కణంగాలు ఉంటాయో సెల్ ఆర్గానల్స్ ఉంటాయో అలాగే ఈ కొయానోసైట్స్ కణంలో అనేక కణాలు ఉంటాయని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మైటోకాండ్రియాస్, గాల్జీ దేహాలు, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రైబోజోమ్స్, ఇవి అనేక జీవపదార్థ కిలితాలు, సూక్ష్మ మైక్రోవిల్లెస్, టెంటికిల్స్ ఇలాంటి కలిగి ఉంటాయని ఈ చెప్పడం జరిగింది. ఓకే. నెక్స్ట్ మరి ఈ రెండు లేయర్స్, డెర్మల్ లేయర్స్ అండ్ గ్యాస్ట్రల్ లేయర్లో మధ్యలో మిసెంకైమ్ అనే మధ్య శ్లేష్మ స్తరం ఉంటుందని చెప్పాము. ఇట్ కంటెంట్ అమీబోసైట్స్, ఇది అమీబోసైట్స్ కణాలను కలిగి ఉంటుంది. దేర్ ఆర్ మెనీ టైప్స్, అంటే అమీబోసైట్స్ కణాలు ఏమైతే అంటే అనేక కణాలుగా ఇవి మార్పు చెందుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ సంఖ్యలో కణాలను కలిగి ఉన్న పదార్థాలు అంటే సెల్స్ అనేవి ఈ మిసెంకైమలో ఉంటాయి. ఓకే. ముఖ్యంగా స్క్లీరోబ్లాస్ట్ సెల్స్, ద అమీబోసైట్స్ సేక్రెడ్ స్కెల్టన్. అమీబోసైట్స్ స్రావక పదార్థాన్ని అంటే అస్థి పదార్థాన్ని స్రవిస్తుంది. మరి ఈ అస్థి అంటే ఎముక లాంటి కంటకాల లాంటి పదార్థాలను స్రవిస్తుంది కాబట్టి దీన్ని స్క్లీరోబ్లాస్ట్ సెల్స్ అంటాము. ఇవి 3 టైప్స్గా మనం పేర్కొంటాము. మరి కాల్కోబ్లాస్ట్ సెల్స్ అని, సిలికోబ్లాస్ట్ సెల్స్ అని, స్పాంజియోబ్లాస్ట్ సెల్స్ అని పేర్కొంటాం. అంటే ఈ స్రవించే పదార్థాన్ని బట్టి స్క్లీరోబ్లాస్ట్ సెల్స్ 3 రకాలుగా మనం పేర్కొంటాం. ముఖ్యంగా కాల్కోబ్లాస్ట్ సెల్స్ కాల్కేరియస్ కంటకాలను ఏర్పరుస్తాయి కాబట్టి కాల్కేరియా అంటే కాల్షియం కార్బోనేట్ తోటి ఏర్పడిన కంటకాలు ఏర్పడతాయి. అంటే ఆ కాల్షియం కార్బోనేట్ తోటి ఏర్పడిన కంటకాలు కలిగి ఉంటాయి కాబట్టి వీటిని కాల్కోబ్లాస్ట్ కణాలని, అంటే ఆ కంటకాలు ఏర్పడతాయి కాబట్టి కాల్కోబ్లాస్ట్ కణాలుగా పేర్కొంటాం. అలాగే సిలికా పదార్థంతో కంటకాలు ఏర్పడినట్లయితే అటువంటి స్క్లీరోబ్లాస్ట్ కణాలను సిలికోబ్లాస్ట్ కణాల్స్ అని పేర్కొంటాం. అలాగే స్పాంజిన్ పదార్థంతో కంటకాలు ఏర్పడ్డైతే అటువంటి స్క్లీరోబ్లాస్ట్ సెల్స్ను స్పాంజియోబ్లాస్ట్ సెల్స్ అని మనం పిలుస్తాము. ఓకే. ఇంకా ఇవే కాకుండా క్రోమోసైట్స్ వీటిని ఫిగ్మెంట్ సెల్స్ అని, వర్ణక కణాలు అంటాము. ఇవి అమీబోసైట్స్ మార్పు చెంది ఏర్పడతాయి. ఓకే. ఈ అమీబోసైట్స్ విత్ పిగ్మెంట్ అండ్ గివ్ కలర్ టు ద బాడీ, ఇవి బాడీకి కలర్ని ఇవ్వడంలో, బూడిద గోధుమ రంగుల్లో గోచరిస్తుండే కాబట్టి ఆ కలర్ని ఇవ్వడంలో ఈ క్రోమోసైట్స్ అనేవి తోడ్పడతాయి. నెక్స్ట్
థీసోసైట్స్. దిస్ సెల్స్ కంటైన్ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్. ఈ సెల్స్ ఏం చేస్తాయంటే ఫుడ్ మెటీరియల్ను రిజర్వ్ చేయడంలో తోడ్పడతాయి. ఓకే, తమ్మె వంటి మిథ్యపాదం కలిగి ఉంటుంది. ఆహార పదార్థాలను నిల్వ చేయడంలో తోడ్పడతాయి. నెక్స్ట్ ఆర్కియోసైట్స్. ఆర్కియోసైట్స్ తీసుకున్నట్లయితే దీస్ ఆర్ బిగ్ ఇన్ సైజ్, దే గివ్ రైస్ టు సెక్స్ సెల్స్. అంటే ఈ ఆర్కియోసైట్స్ కణాల నుంచి సెక్స్ సెల్స్ అంటే బీజ కణాలు గ్యామెట్స్ అని ఏర్పరచడంలో తోడ్పడతాయి. మయోసైట్స్, దిస్ ఈజ్ ఆల్సో కాంట్రాక్టిల్ సెల్స్ అని హైలీ కాంట్రాక్టిల్ సెల్స్ కలిగి ఉంటాయి. మజిల్స్ టైప్ను కలిగి ఉంటాయి కాబట్టి మయోసైట్స్ అంటాము. ఇవి ఆస్కలం చుట్టూ, సైకాన్ల యొక్క ఆస్కల భాగం చుట్టూ ఈ సరౌండ్గా ఉండి ఆ ఆస్కలంను ఓపెనింగ్ చేయడంలో తెరచడంలో తోడ్పడతాయి. అలా ఆస్కలం చుట్టూ ఉండి ఒక గార్డుగా రక్షక కవచంగా పనిచేస్తాయి. నెక్స్ట్ ఇవే కాకుండా గ్లాండ్ సెల్స్. దేర్ ఆర్ అటాచ్డ్ ద సర్ఫేస్ ఆఫ్ ద స్పాంజ్, దే ప్రొడ్యూస్ స్లైమ్. ఎప్పుడైతే ఇవి సర్ఫేస్ను ఉపరితలంను అంటిపెట్టుకోవడానికి ఈ గ్లాండ్ సెల్స్ అనేవి ఒక రకమైన శ్లాక పదార్థాన్ని శ్లేష్మ పదార్థాన్ని స్రవించడం వలన దాని సాయంతో ఆ అధస్తరాన్ని లేదా సర్ఫేస్ ఉపరితల భాగాన్ని అంటిపెట్టుకోవడంలో ఈ గ్లాండ్ సెల్స్ అనేవి తోడ్పడతాయి. ఓకే, ఇలా మెనీ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఈ కణాల్లో అంటే సైకాన్ జీవుల్లో ఉంటాయి కాబట్టి లేదా పొరిపేర జీవుల్లో ఉంటాయి కాబట్టి పొరిపేర జీవులను ఏమంటారంటే బహుకణ జీవులు, మల్టీ సెల్ ఎనిమల్స్ అని మనం పేర్కొంటాము. మరి ఈ జీవుల్లో ముఖ్యమైన లక్షణం ఏంటంటే కెనాల్ సిస్టమ్ ఈ జీవిలో కనబడుతుంది. ఓకే, సైకాన్ షో సైకాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ ఉంటుంది. సైకాన్లో ముఖ్యంగా సైకాన్ టైప్ కుల్య వ్యవస్థ అనేది కాలువ లాంటి నిర్మాణం ఉంటుంది. ఈ కాలువ లాంటి నిర్మాణం ఉండడం వల్ల ఇవి నీటి ప్రవాహానికి తోడ్పడితే నిర్మాణం ఈ జీవుల్లో ఉంటుంది. ఓకే, సైకాన్ షోస్ సైకనా టైప్ ఆఫ్ కెనాల్ సిస్టము. ముఖ్యంగా డర్మల్ ఆస్టియాలు అంటే చర్మీయ కణాలుగా పేర్కొంటాం. వీటిని ఆస్టియాలు అని పిలుస్తాము. ఇవి ఆన్ ద బాడీ ఆఫ్ ద సైకాన్ డెర్మల్ ఆస్టియా ఆర్ ప్రజెంట్. దేర్ ఆర్ ఓపెన్ ఇంటూ ఇన్కరెంట్ కెనాల్స్. ఎక్కువ సంఖ్యలో దేహం పైన అనేకమైన సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. వాటిని చర్మీయ రంధ్రాలు లేదా ఓస్టియాలు అని పిలుస్తాము. ఇవి ఇన్కరెంట్ కెనాల్స్ అంతర్వాహిక కుళ్ళలోకి తెరుచుకోవడం జరుగుతుంది. ఓకే, ఇన్కరెంట్ కెనాల్స్ అంతర్వాహిక కుళ్ళ ఆర్ నారో కెనాల్స్ అంటే చిన్నవిగా ఉంటాయి. ఈ అంతర్వాహిక కుళ్ళలను ఆవరించి ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి. అలాగే ఈ అంతర్వాహిక కుళ్ళలు మిగతా కొన్ని భాగాలకు తెరుచుకోవడానికి ప్రోసోఫైల్స్ అనే నిర్మాణాలు కలిగి ఉంటాయి. వాటి సాయంతో అవి తెరుచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ రేడియల్ కెనాల్, దీన్ని కిరణ్ కుళ్ళలు అంటాము. ద బాడీ వాల్ ఈజ్ ఫోల్డెడ్ అంటే బాడీ శరీరము ఫోల్డ్ అవ్వడం వల్ల ఈ రేడియల్ కెనాల్స్ ఏర్పడ్డాయని చెప్పడం జరిగింది. ఓకే, ఇవి ప్రోసోఫైల్స్ ద్వారా రేడియల్ కెనాల్స్ స్పంజోసిల్లోకి తెరుచుకుంటాయి. మరి ఇక్కడ దీని యొక్క స్ట్రక్చర్ పరిశీలన చేసినట్లయితే స్పాంజోసిల్, స్పాంజోసిల్ అని ఉంటుంది. ఇది ఇక్కడ ఈ భాగంలో ఆస్టియాలు ఉంటాము. ఇవి ఇన్కరెంట్ కెనాల్స్. దీని పక్కన ఉన్న ఈ కింది భాగము రేడియల్ కెనాల్స్. ఇవి నేరుగా స్పంజిక కూరంలోకి తెరుచుకుంటున్నాయి. ఈ విధంగా ఏర్పడి ఉంటుంది. నెక్స్ట్ ఈ భాగము ఆస్కులము కలిగి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం చూసినాం. ఓకే, మరి ఇది సైకాన్లో కుళ్ళ వ్యవస్థ యొక్క నిర్మాణము ఈ పటం ద్వారా మనం పరిశీలించడం జరిగింది. నెక్స్ట్ ఈ రేడియల్ కెనాల్స్ ఎక్స్కరెంట్ కెనాల్స్లోకి తెరుచుకుంటాయి. అంటే బహిర్వాహిక కుళ్ళలోకి తెరుచుకుంటాయి. ఈ బహిర్వాహిక కుళ్ళ
హెఫోఫైల్ల ద్వారా స్పాంజోసిల్లో తెరుచుకుంటుంది. స్పాంజోసిల్ తీసుకుని ఇది ఒక నారో క్యావిటీ అని పేర్కొంటాము, చిన్న కూరంగా పేర్కొంటాము. ఇది సెంటర్ బాడీ యొక్క మధ్య భాగంలో ఇమిడి ఉంటుంది స్పాంజోసిల్. అందుకే దీన్ని స్పాంజోసిల్ లేదా అని పిలుస్తాము. ఇట్ ఓపెన్స్ అవుట్ త్రో ఆస్కులం. ఇది బయటికి ఆస్కులం అనే ఒక భాగం ద్వారా బయటికి తెరుచుకుంటుంది. ఓకే, ఈ విధంగా స్పాంజోసిల్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కోర్స్ ఆఫ్ వాటర్ కరెంట్ అంటే నీటి ప్రవాహం ఎలా ఉంటుందంటే, ఫస్ట్ అవుట్ సైడ్ ద్వారా ఉన్న వాటరు డెర్మల్ ఆస్ట్రియల ద్వారా ఇన్కరెంట్ కెనాల్లోకి తెరుచుకుంటాయి, అంటే ఇన్కరెంట్ కెనాల్లోకి ప్రవేశిస్తుంది. ఇన్కరెంట్ కెనాల్ ప్రోసోఫైల్ ద్వారా రేడియల్ కెనాల్లోకి అటాచ్ అవుతాయి కాబట్టి అక్కడికి వెళ్తుంది. రేడియల్ కెనాల్స్ ఎఫోఫైల్ ద్వారా ఎక్స్కరెంట్ బహిర్వాహక కుళ్ళలోకి తెరుచుకుంటుంది. ఈ బహిర్వాహక కుళ్ళలు స్పాంజోసిల్లోకి తెరుచుకుంటాయి. స్పాంజోసిల్ ఆస్కులం ద్వారా బయటికి వెళ్తుంది. ఇలా నీటి ప్రవాహం అనేది ఈ భాగాల ద్వారా జరుగుతుంది. ఓకే, ఇది మరి సైకాన్లో న్యూట్రిషన్ ఇన్ సైకాన్ స్పాంజ్ అని పేర్కొంటాము. ద ఫుడ్ ఆఫ్ సైకాన్ ఈ స్మాల్ మైన్యూట్ బ్యాక్టీరియా, డయాటమ్స్, ప్రోటోజోన్స్. ఇవి చాలా సూక్ష్మమైన చిన్న బ్యాక్టీరియాలను, డయాటమ్స్ను, ప్రోటోజో జీవులను ఆహారంగా గ్రహిస్తాయి. ఆ వాటర్ నీటి ప్రవాహం ద్వారా వచ్చే ఈ పదార్థాలను గ్రహించి జీవిస్తుంది. ఓకే, డైజెషన్ తీసుకుని ఇక్కడ జీర్ణక్రియ ఇంట్రాసెల్యులర్ జీర్ణక్రియ రకానికి చెందినది, అంటే కణంతస్థ జీర్ణక్రియ రకానికి చెందినది. ద ఫుడ్ పార్టికల్స్ ఆర్ యూజువల్లీ క్యాప్చర్డ్ బై ద కొయానోసైట్స్. కణాలు ఆ ఆహార పదార్థాలను గ్రహిస్తాయి. కొయానోసైట్స్లో డైజెషన్ అనేది కొంత జరుగుతుంది. ద డైజెస్టెడ్ ఫుడ్ ఈజ్ పాస్డ్ టు ద అదర్ సెల్స్. ఇలా ద రిజర్వ్ ఫుడ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్స్, గ్లైకోజన్ అండ్ ప్రోటీన్స్ ఇన్ ద థియోసైట్స్. ఈ ఆహార పదార్థాలు ముఖ్యంగా రిజర్వ్ అంటే ఫుడ్ చిన్న చిన్న రిక్తల రూపంలో, అంటే ఫ్యాట్స్, గ్లైకోజన్ లాంటి, ప్రోటీన్ లాంటి పదార్థాలను నిల్వ చేస్తే ఫుడ్ కెనాల్స్ థియోసైట్లో ఇవి ఫుడ్ నిల్వ ఆ రూపంలో ఫ్యాట్, గ్లైకోజన్, ప్రోటీన్స్ రూపంలో ఆహార పదార్థాలను నిల్వ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే జీర్ణం కాని అన్డైజెస్ట్ మ్యాటర్స్ లేదా పదార్థాలు ఉన్నాయో అవి ఆస్కులం ద్వారా బయటికి నీటి ప్రవాహం ద్వారా వెళ్ళిపోతాయి. మరి సైకాన్ తీసుకుని సైకాన్ ద skeleton contains calcareous spicules. These are of the following types. సైకాన్ స్కెల్టన్ కంటకాలను, అస్థిపంజర భాగాలైన కంటకాలని ఏర్పరుస్తాయి. ఈ కంటకాలు తీసుకుని లార్జ్ అండ్ రేడ్ అంటే కిరణాల వలె నీడిల్స్ లాంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఓకే, మరి ఈ సైకాన్ కంటకాలు తీసుకుని మోనాక్సిన్ స్పిక్యూల్స్ అంటాము. ఇందులో సింపుల్ మోనాక్సిన్ స్పిక్యూల్స్ ప్రొజెక్ట్ ఫ్రమ్ డెర్మల్ లేయర్స్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద రేడియల్ కెనాల్స్. డెర్మల్ లేయర్ పైన రేడియల్ కెనాల్స్లో ఈ మోనాక్సిన్ కంటకాలు ఉంటాయి. అలాగే ట్రయాక్సిన్ కంటకాలు తీసుకుని ట్రయాక్సిన్ ఈ 3 కిరణాలను కలిగి ఉంటాయి. ఓకే, మరి ట్రయాక్సిన్ కంటకాలు కిరణకుళ్ళల వెంబడే అమరి ఉంటాయి, అంటే రేడియల్ కెనాల్స్ను ఆవరించి ట్రయాక్సిన్ కంటకాలు ఇమిడి ఉంటాయి. నెక్స్ట్ టెట్రాక్సిన్ కంటకాలు, టెట్రాక్సిన్ స్పిక్యూల్స్. స్పాంజోసిల్ జఠర
కుహరము లేదా స్పంజిక కుహరంను ఆవరించి ఆ జఠరవార్కలంలో ఈ 4 కిరణాలు కలిగిన కంటకాలు టెట్రాక్సాన్ రకానికి చెందిన కంటకాలు ఉంటాయి. ఇలా కంటకాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ రెస్పిరేషన్ తీసుకుంటే శ్వాసక్రియ ముఖ్యంగా ఈ జీవుల్లో లోపిస్తుంది. ఎందుకంటే వాటర్ కరెంట్ ద్వారానే నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ లోపలికి చేరుతాయి. కాబట్టి రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ద సైకాన్. రెస్పిరేషన్ శ్వాసక్రియ అనేది వ్యాపన పద్ధతిలో జరుగుతుంది. ఒక సెల్ నుంచి ఇంకో సెల్ స్పంజ్ అండ్ వాటర్ ద్వారా అవి నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ అనేది చేరుతుంది. ఇలా డిఫ్యూజన్ వ్యాపన పద్ధతిలో శ్వాసక్రియ జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్క్రేషన్ తీసుకుని వెళ్తే ఎక్స్క్రేషన్ సంబంధించిన ఎక్స్క్రేటరీ ఆర్గన్స్ ఆర్ ఆబ్సెంట్, అంటే విసర్జక అంగాలు ఇక్కడ లోపిస్తాయి. ఈ ఎక్స్క్రేషన్ ఈజ్ ఆల్సో డన్ బై డిఫ్యూజన్, అంటే వ్యాపన పద్ధతుల ద్వారానే విసర్జన కూడా జరుగుతుంది. ఓకే, ఈ విధంగా రెస్పిరేషన్, ఎక్స్క్రేషన్, డిఫ్యూజన్ పద్ధతిలో ఈ సైకాన్ యందు జరుగుతుంది. నెక్స్ట్ రిప్రొడక్షన్ సిస్టమ్ తీసుకుని వెళ్తే ప్రత్యుత్పత్తి తీసుకుని వెళ్తే ఇక్కడ సెక్సువల్ మరియు అసెక్సువల్ రిప్రొడక్షన్ 2 రకాల ప్రత్యుత్పత్తులు జరుగుతాయి. ముఖ్యంగా అసెక్సువల్ రిప్రొడక్షన్ తీసుకుని వెళ్తే కొరికీభవన అనే పద్ధతిలో జరుగుతుంది. స్పంజిక దేహంపై ఆధారపీఠం దగ్గరగా చర్మము బయటికి ఉబ్బి ఒక మొగ్గ ఏర్పడుతుంది. ఆ మొగ్గ క్రమేణా అంటే బడ్డింగ్ అనే పద్ధతిలో జరుగుతుంది. ఆ మొగ్గ క్రమేణా పెద్దదిగా మారి అదే తల్లిజీవి అంటిపెట్టుకొని లేదా తల్లి నుంచి విడిపోయి అని కొత్త స్పంజిగా ఫామ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా కొరికీభవనం బడ్డింగ్ ద్వారా అసెక్సువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. మా సెక్సువల్ రిప్రొడక్షన్ ఈజ్ ఇక్కడ బీజకోశాలు ఆర్కోసైడ్ల ద్వారా బీజకోశాలు ఏర్పడతాయి. అండము శుక్రకణాలు ఉత్పత్తి అయ్యి అండము కిరణకుళ్ళల గోడల్లోనే ఉంటుంది. శుక్రకణాలు నీటిలోకి విడుదలవుతాయి. ఈ విధంగా అవి సెక్సువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. ఈ సెక్సువల్ రిప్రొడక్షన్ ద్వారా ఇండైరెక్ట్ మెథడ్లో అంటే ముఖ్యంగా అంపీబ్లాస్ట్ లార్వా ఏర్పడుతుంది. అంపీబ్లాస్ట్ లార్వా తర్వాత డెవలప్ అవుతూ స్టోమోబ్లాస్ట్లుగా మారుతుంది, గాస్ట్లుగా మారుతుంది. గాస్ట్ల తర్వాత ప్రౌఢజీవిగా మారి రూపవిక్రియ చెంది ప్రౌఢజీవిగా మారుతుంది. ఇలా స్థానబద్ధ జీవనం గడుపుతూ ఉండే సైకాన్ యొక్క జీవి, పొరిపేర వర్గానికి చెందిన సైకాన్ అనే జీవి యొక్క స్ట్రక్చరు, దాని యొక్క నిర్మాణము మరియు అలాగే వివిధ రకాల కణాలు, టైప్స్ ఆఫ్ సెల్స్ గురించి మనం ఈ టాపిక్లో తెలుసుకోవడం, డిస్కస్ చేయడం జరిగింది. ఓకే.